హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ఫుడ్ డైరీస్. అసలు ఈరోజు అయితే మనం చిక్కుడుకాయ ఫ్రై రసం ఎలా చేయాలో చూసేద్దాము. అసలు ఎంత బాగుందో అండి ఆ కాంబినేషన్. అయితే మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇన్ని రోజులు ఖచ్చితంగా ట్రై చేయండి. చిక్కుడుకాయ ఫ్రై అను రసం కాంబినేషన్ అయితే అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరైతే కామెంట్ చేయండి అసలు ఏంటి, అసలు ఎలా వచ్చింది ఏంటి అని అయితే మీరు ట్రై చేసి. నాకైతే టేస్ట్ అయితే ఏ క్లాస్ అనిపించింది. అసలు మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ వేడి వేడి రసంలో ఆ చిక్కుడుకాయ నంచుకుంటూ ఉంటుంటే ఎంత బాగుందో. అసలు మనం ప్రాసెస్లోకి వచ్చేద్దామా. ఫస్ట్ అయితే ఏమేం కావాలంటే కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం పెసరపప్పు అల్లం ముక్క, నెక్స్ట్ నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలి. తీసుకొని వాటిల్లో కొన్ని అయితే ఏంటివి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం పెసరపప్పు, ఎండుమిర్చి వీటిని మాత్రం మనం ఫ్రై చేసుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకొని వాటిని అయితే ఒక పౌడర్ లాగా చేసుకోవాలి. చాలా అంటే ఒక మనం ధనియాల పొడి ఎలా పెట్టుకుంటామో అలా అంత చక్కగా వాటిని అయితే పౌడర్లా అయితే చేసేసుకోవాలి. వాటిని పౌడర్ చేసుకొని మనమైతే కొంచెం పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు ఉంది కదా, చింతపండుని ఒక గిన్నెలో వేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి దాంట్లో కొంచెం పసుపు కల్లుప్పు వేసి మొత్తం బాగా తెరలనివ్వాలి. ఆ లోపు మనం ఏం చేయాలంటే తాలింపు పెట్టుకోవాలి. ఏమేం కావాలంటే చిన్నులపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర, చిన్నులపాయలు అవైతే వేసుకొని మనమైతే చక్కగా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కూడా ఆల్మోస్ట్ తెలుసు, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని మనం రసం మరిగేటప్పుడు వేయాలి. మరిగేటప్పుడు వేసుకోవాలి. అంతే అండి. అసలు ఈజీ ప్రాసెస్లో రసం అయితే వచ్చేసింది, అయిపోయింది. రసం అయితే అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకైతే అసలు చాలా బాగా వచ్చింది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేసి అసలు ఈ రెసిపీ ఎట్ట వచ్చింది ఏంటి అని అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మనం చిక్కుడుకాయ ఫ్రై దీంట్లోకి మంచికి చిక్కుడుకాయ ఫ్రై అయితే నాకైతే భలే నచ్చేసింది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే అయితే ట్రై చేయండి. ట్రై చేసి అసలు ఎలా వచ్చింది ఏంటి అయితే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. తర్వాత చిక్కుడుకాయలు తీసుకొని చక్కగా కట్ చేసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కలిపి పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయచ్చు. నెక్స్ట్ ఈలోపు మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఆనియన్స్, నెక్స్ట్ చిన్నులపాయ, కొంచెం కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ అయితే మిక్సీ పెట్టుకుంటే ఒక పేస్ట్ వచ్చేది కదా, ఆ పేస్ట్లోనే అవి మనం ఫ్రై చేయబోతున్నాం. ఫస్ట్ అయితే చిన్నులపాయలు, కొంచెం మిరియాలు, ఒక 4-5 మిరియాలు అవి తీసుకున్న తర్వాత ఆనియన్స్, తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్ హైలైట్ ఇది. మీరు ఎవరికన్నా కొబ్బరి మాకు పడదంటే మీరైతే స్కిప్ చేసుకోవచ్చు. కొబ్బరి పౌడర్, నెక్స్ట్ కారం, సాల్ట్ వేసుకొని గ్రైండ్ పేస్ట్లా చేసుకోవాలి. మనం ఆ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత అయితే మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే తాలింపులు కరివేపాకు వేసుకొని చక్కగా అవైతే గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసేయాలి. ఆ పేస్ట్ని వేసి చక్కగా దాంట్లో మనం పేస్ట్ పట్టినప్పుడు ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. తర్వాత అయితే నాకైతే 2 విజిల్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ తీసేసిన చిక్కుడుకాయలు జల్లెడలో వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకున్నాను. తర్వాత ఇంక మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత తీసి చిక్కుడుకాయలు ఈ మసాలాలో వేసుకున్నాను. మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఒక 5 మినిట్స్ ఏమో మూత తీసిన తర్వాత ఫ్రై చేయాలి. అయితే అసలు ఎంత బాగా వచ్చింది, నాకు స్మెల్ అసలు ఎంత బాగా వచ్చింది. ఎందుకంటే అసలు ఎంత బాగుందో అసలు. నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే వేసేసుకుంటున్నాం కదా, అన్నీ కొంచెం కొంచెం స్టార్టింగ్లో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే చాలు. నేనైతే ఆయిల్ కొంచెం సరిపోలేదేమో అని చెప్పేసి ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ అయిపోయిందండి. ఇంకంతే ఒక 5 మినిట్స్ అలా తిప్పుకొని లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. అంతే, రసం రెడీ అయిపోయింది. ఇదైతే మంచి కాంబినేషన్. అయితే మీరు ఏదైతే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.